అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్. రాఖీ స్పెషల్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అనుకోకుండా అన్నయ్య హైదరాబాద్ నుంచి వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. నేనైతే పడుకున్నప్పుడే లేచాను. రాఖీ కట్టించుకుందామని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాడని. అన్నయ్య తమ్ముడు జాబ్స్ వలన వాళ్ళు కొంచెం దూరంలో ఉంటున్నారు. దగ్గరలో ఉంటే నేను రాఖీ కట్టేదాన్ని. ఇంకా దూరంగా ఉండడం వలన ఒక్కొక్కసారి కడతాను, లేకపోతే ఒక్కొక్కసారి కట్టను. ఈసారి అయితే మా అన్నయ్య నాకు సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు. వస్తాడనుకోలేదు. వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అన్నయ్యకి కట్టాను. తర్వాత మా అన్నయ్య అయితే మా అక్క వాళ్ళ అబ్బాయిలకి సంతు చిన్ను అని ఉంటారు, వాళ్ళకి కట్టింది. ప్రతి ఇయర్ మా అన్నయ్య వాళ్ళకి కడుతుంది. ఇంకా ఈసారి అయితే నేను అన్నయ్యకి కట్టాను. తమ్ముడు కొంచెం దూరాన్ని ఉన్నాడు. ఇంకా మనీ కూడా దూరాన్నే ఉన్నాడు. మనీకి, మా తమ్ముడికి, ఇంకా మా అన్నయ్యకి, వీళ్ళ ముగ్గురికి నేను కుదిరినప్పుడల్లా కడుతూ ఉంటాను. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మా తమ్ముడు, నేను, మనీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను క్లోజ్గా తిరుగుతూ ఉండేవాళ్ళము. ఇంకా మా అన్నయ్య కూడా కుదిరినప్పుడు దగ్గరలో ఉంటే మా అన్నయ్య వాళ్ళతో కూడా బయటికి వెళ్ళేవాళ్ళము. ఇంకా ఈసారి అయితే నేను అన్నయ్య ఒక్కరికే రాఖీ కట్టాను. ఇంకా మా హస్బెండ్కి అయితే మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కళ్యాణి, తను కూడా కుదిరినప్పుడల్లా వచ్చి ఒక్కొక్కసారి రాఖీ కడుతుంది, లేదా రాఖీ కూడా పంపిస్తుంది. ఈసారి అయితే కళ్యాణి కూడా రాఖీ కట్టడానికి అయితే ఇక్కడికి వచ్చింది. ఇక మా అన్నయ్య అయితే మా అక్క వాళ్ళ అబ్బాయి సంతు చిన్నుకి, వీళ్ళిద్దరికి ప్రతి ఇయర్ రాఖీ కడుతుంది. మీకు ఎవరు కడతారు? హ్యాపీ బర్త్డే సాంగ్ లాగా రాఖీ సాంగ్ ఉందా? నేను పాడతానే. దండం పెట్టుకో.